హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. కోడుల్లో తోలుగుడ్లు పెడుతున్నాయా? అసలు కారణం, పూర్తి పరిష్కారం మరియు హోమియో ట్రీట్మెంట్ ప్రాసెస్. అందరికీ నమస్కారం అండి. మీ కోడులు తోలుగుడ్లు పెడుతున్నాయా? గుడ్ షెల్ పలచగా, మృదువుగా ఉంటుందా? ఇవి చిన్న సమస్య అయితే కాదు. ఇవి కూడా ఆరోగ్యంగా బలహీనంగా ఉండే సంకేతం. ఈ వీడియోలో వచ్చేసరికి అసలు కారణాలు ఏమిటో, కాల్షియం లోపం వివరాలు, హోమియో మెడిసిన్ ట్రీట్మెంట్ అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. తోలుగుడ్లు అంటే ఏమిటి? గుడ్లు బయటికి పెంకి బలంగా ఉండాలి, కానీ కొన్నిసార్లు పెంకి పలుసగా లేదా పూర్తి మృదువుగా ఉంటుంది. దీనిని మనం తోలుగుడ్లు అంటాం. ఇవి రావడానికి ముఖ్యంగా పోషకాహార లోపం, మినరల్ లోపం, ఆరోగ్య సమస్యలు కూడా కారణం. ప్రధాన కారణం కాల్షియం అండ్ మినరల్ లోపం. రైతు మిత్రులారా, తోలుగుడ్డు పెట్టడానికి నెంబర్ 1 కారణం కాల్షియం మరియు మినరల్స్ లోపం. కోడి శరీరంలో 70% గుడ్ షెల్ కాల్షియంతోనే తయారవుతుంది. కాల్షియం తక్కువైతే పెంకు పలచగా ఉంటుంది, కోడిగుడ్డు మృదువుగా ఉంటుంది, గుడ్డు పగిలిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇంకా తోలుగుడ్డు పెట్టడానికి గల కారణాలు వచ్చేసరికి విటమిన్ D3 లోపం, సూర్యకాంతి లేకపోవడం, స్ట్రెస్, వాతావరణ మార్పులు. ముఖ్యంగా నాటుకోడుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ పరిష్కారం ఏంటో చూద్దాం. రోజు ఫీడ్లో కలపవలసినవి షెల్ గ్రిడ్, కాల్షియం పొడి, మినరల్ మిక్చర్. సహజ సిద్ధమైన కాల్షియం ఎక్కడ లభిస్తుందంటే గుడ్ షెల్ పొడి, శంఖపు పొడి, ఆకుకూరలు, సూర్యకాంతి. సూర్యకాంతిలో కనీసం రోజు 30 నిమిషాలను ఉంచాలి. నెక్స్ట్ హోమియో ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు ముఖ్యమైన సింపుల్ హోమియో పరిష్కారం. కోడులు తోలుగుడ్లు పెడుతున్నాయా? కాల్షియం అండ్ మినరల్ లోపం ప్రధాన కారణాలు. ఈ సమస్యకు క్యాల్షియరా పోస్ 200 చాలా మంచి సపోర్టివ్ మెడిసిన్గా పనిచేస్తుంది. ఇది వాడే విధానం వచ్చేసరికి హోమియోపతి ప్రాసెస్లో ఉదయం 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు. ఇవి ఫీడ్లో కానీ నీళ్ళలో కానీ కలిపి ఇవ్వాలి. ఇవి రెగ్యులర్గా ఇస్తే కోడి బలం పెరుగుతుంది, షెల్ బలంగా తయారవుతుంది, మంచి గుడ్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఫామ్లో వచ్చేసరికి ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన టిప్స్ వచ్చేసరికి ఎప్పుడు క్లీన్ వాటర్ ఇవ్వాలి, మరియు మంచి క్వాలిటీ ఫీడ్ కూడా ఇవ్వాలి. వ్యాక్సినైజేషన్ ప్రాసెస్ సమయానికి చేయాలి. ఇది స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా వేసవి కాలంలో మినరల్ సప్లిమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలి. సరైన ట్రీట్మెంట్ ఇస్తే 3 to 7 రోజుల్లో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. 10 to 15 రోజుల్లో గుడ్ షెల్ అనేది బలంగా మెరుగుపడుతుంది. ఫుల్ రికవరీ కోసం అయితే డైట్ ప్లస్ మినరల్ ప్లస్ మెడిసిన్, ఇవి 3 కలిపి ఇవ్వాలి. మొత్తానికి రైతు మిత్రులారా, కోడుల్లో తోలుగుడ్డు పెట్టడానికి ప్రధాన కారణం వచ్చేసరికి కాల్షియం మరియు మినరల్ లోపం. దీనికి సింపుల్ పరిష్కారం వచ్చేసరికి సకాలంలో మంచి ఫీడు, మినరల్ మిక్చర్స్ మరియు క్యాల్సిఫెరా ప్యూస్ 200. ఇది హోమియోపతిక్ మెడిసిన్ అండి. ఇది వచ్చేసరికి 2 drops ఉదయం కానీ మరియు సాయంత్రం కానీ. ఇది నీటిలో అయినా లేదంటే మేతలో అయినా కలిపి ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. జై హింద్.